ఈ ఏడు అమ్మవారి ఉత్సవాలకి భక్తజన సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికీ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పిచ్చికి కూడా ఒక హద్దు ఉండాలి. ఒకటా రెండా 108 బిందులు పోసేసరికి దీని పని అయిపోతుంది. అయినా ఇలాంటి ముక్కులు ముక్కుకోవడం ఏంటి? బుద్ధి లేకపోతే సరే. అవునులే, కొంచెమైనా చదువుకుంటే కదా ఆలోచించే జ్ఞానం రావడానికి. ఈ పిచ్చితేటి ఎక్కడుంది? అంటే దీని అక్క కూడా ఇక్కడే ఎక్కడ ఉండుండాలి. అదిగో ఇక్కడే ఉంది. సరస్సు కూడా ఇక్కడే ఉందంటే ఆ పట్నం పిల్లోడు కూడా ఇక్కడే ఎక్కడ ఉండాలి. అదిగో ఇక్కడే ఉన్నాడు. ఈ ప్రభ లెక్క ఎప్పుడూ తప్పదు. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి కాకుండా ఇద్దరు పక్క పక్కన దొరికి ఒక ఫోటో తీస్తే అమ్మని రెచ్చగొట్టడానికి భలేగా ఉపయోగపడుతుంది. ఇక్కడ దాకా వచ్చినోళ్ళు కలవకుండా మాట్లాడుకోకుండా వెళ్తారా? ఫోటో తీసే ఛాన్స్ దొరకకుండా పోతుందా? చూద్దాం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం, అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం, వీరాగ్రహ దృగ్వీక్షణం విద్యుద్గ్రహ విస్ఫోటనం, సాక్ష్యం విశాల గగనం, సాక్ష్యం విశాల గగనం, తథ్యం శత్రుమరణం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్య. ఇంకొక 2 బిందెలే సరస్సు, ఓపిక తెచ్చుకో. ఇక 108 బిందెలు అయిపోతాయి. అలాగే పంతులు గారు. సాయంత్రం బంగళాకు వచ్చి ఉత్సవానికి కావాల్సిన డబ్బులు తీసుకెళ్ళండి. సరేనా? అమ్మయ్యా, ఇప్పటికైంది. జాగ్రత్తగా చూసుకోండి. తాతయ్య పని పాట ఏం లేదా? ఇలా ఉత్సవాలకని ఊళ్ళో పనులకని ఉన్న డబ్బంతా ఖర్చు చేస్తే చివరికి ఏం మిగులుతుంది? నేనేం ప్రాజెక్ట్ చేస్తాను. రావులు బాబు! ఏంటి ఇంత కంగారుగా వస్తున్నాడు? రావులు బాబు, ఆ కాలువ పక్కన ఉన్న 150 ఎకరం కూడా మాట్లాడమన్నారు కదా, అది కూడా మాట్లాడేశాను. అది కూడా మన చీప్గా వచ్చేస్తుంది. అవును బాబు, రావులు బాబు. వీడేంటి ఊరంతా వెనబడేలా అరిచి మరీ చెప్తున్నాడు? తాతయ్య వింటే అంతే. మరే ఆ కాలం అటు పక్కన ఉన్న 150 ఎకరం అడగమన్నారు కదా, అది కూడా మాట్లాడేశాను. అదేంటంటే అలా పరిగెట్టుకుంటూ వస్తున్నారా? నేను వచ్చి చెప్తారు కదా. నువ్వెక్కడ దొరికావు బాబు? ఆపు.
సరసు 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 ఏమైందమ్మా సరసు అక్క సరసు అక్క అక్క అక్కకి ఏం కాలేదులేమ్మా పంతులు గారు మంచినీళ్ళు తీసుకురండి అక్క అమ్మయ్యా బతికించావు ఏంటి ఈ పిచ్చి పని చెప్పు మొక్కు పెద్దయ్య 108 బిందెలతో అభిషేకం చేస్తానని మొక్కున్నా. ఆ మొక్కుకున్నదేదో ఒకటో రెండో మొక్కుకోవచ్చు కదా. 108 బిందులు ఎవరైనా మొక్కుకుంటారా? మొక్కుకుంటారా కానీ మధ్యలో నీరస పడిపోయినప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే చూడు ఇలాగే అవుతుంది. 106 బిందెలు అయిపోయాయి అయ్యా. ఇంకొక 2 బిందెలు పోసుంటే మొక్కు తీరిపోయి ఉండేది. ఏం చేస్తాం? ఇంకొకసారి నీకు బాగున్నప్పుడు మొక్కు తీర్చుకుందిలే సరసు. అలాగే పంతులు గారు, ఇప్పుడే ఆ 2 బిందెలు నీళ్లు పోసేసి మొక్కు తీర్చుకోవాలి. సరిగా నిలబడే పరిస్థితి కూడా లేదు. నీళ్లు పోస్తావా? ఏంటి పిచ్చి పని సరసు? అసలు 108 బిందెలతో అభిషేకం చేస్తే ఏమొస్తుంది పంతులు గారు? ఏముంది నాయనా, ఆయుర ఆరోగ్యాలతో పాటు చక్కని భర్త వస్తాడు. నేనున్నప్పుడే సరసు నువ్వు అయ్య చేతిలో పెడదామనుకుంటున్నాను. ఓ మంచి సంబంధం చూసి సరసుకి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. తాతయ్య, మనం అనుకుంటాం గానీ కొన్ని మొక్కులు చాలా పవర్ఫుల్ తాతయ్య. మొక్కు తీర్చుకుంటే కోరుకున్నవన్నీ జరిగిపోతాయంట. ఇంకా 2 బిందెలే కదా పెద్దయ్య, తెస్తాను. ముండి ఘట నువ్వు అనుకున్నదే జరగాలి. లేపరా తాత, సాయం చెయ్యి. చూస్తావేంటి తాత, బిందె పట్టుకో. ఇద్దరూ వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయండి. వద్దు పెద్దయ్య, నాకెవరి సహాయమూ వద్దు. నేనే ఎలాగోలా మోసుకొస్తాను. నీ పరిస్థితి ఏమీ బాగలేదంటుంటే అర్థం కావట్లేదా? ఇష్టమైతే రాహుల్ సహాయంతో అభిషేకాలు పూర్తి చేయి. లేకపోతే ఈ రోజుకి అభిషేకాలు వద్దు. సరే పెద్దయ్య, చేస్తాను. అది ఇప్పుడు నచ్చావు. వెళ్ళరా తాత. అమ్మా, ఆ బిందె తీసుకొచ్చి బాబుకివ్వు. వెళ్ళరా తాత.
ఇప్పుడు దొరికారు. ఇది మా అమ్మకి చూపిస్తే ఇక అంతే. సరసు ఏం కాదయ్య గారు, నరదిష్టి అంతే. సరస్సు బాగుందని ఎవరి కల్లో పడ్డాయి. పొలిమేర శివుడికి అభిషేకం చేసింది కదా, ఆ దిష్టి మొత్తం పోయింటుందిలేండి. కొంపతీసి నా గురించి మా అమ్మ గురించి అనడం లేదు కదా? అనుకుంటే అనుకోని, ముందు ఈ వీడియో అర్జెంటుగా మా అమ్మకి చూపించాలి. తాతయ్య తాతయ్య ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. మేడం, ఏంటి సైన్ రాంగ్ ప్లేస్లో పెట్టారు మేడం. ఇక్కడ
పేపర్స్ మళ్ళీ ప్రింట్ తీసుకునిరా. ఓకే మేడం. నా కొడుకు నన్ను మోసం చెయ్యడు. అయినా నేనెందుకు ఇంత డిస్టర్బ్ అవుతున్నాను? నిజంగానే వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళాడా? అదే జరుగుంటే ఈ మోసాన్ని అస్సలు భరించలేను. కానీ వెళ్ళాడో లేదో ఎలా తెలుసుకునేది? వాణ్ణి అడిగితే ఏ ఆధారం లేకుండా అనుమానించినట్టు అవుతుంది. ఎలా తెలుసుకోవడం? మేడం, ఏకాంబరం గారు ఏవో బిల్లులు పంపించారు. ఏకాంబరం బిల్స్ పంపించగానే మేడం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బిల్స్లో ఏం తేడా రాలేదు కదా. నమస్తే మేడం. నమస్తే. ఏకాంబరం, నువ్వూరెళ్ళావు కదా, బంగళ దగ్గరికెళ్ళావా? వెళ్ళాను మేడం. సరస్వతి అక్కడే ఉంటుందని చెప్తే ముందు అక్కడికే వెళ్ళాను. తేజాగాని అక్కడ కనిపించాడా? మీకెలా తెలుసు మేడం? మీరు సూపర్ మేడం, కనిపించారు. కనిపించాడా? అవును మేడం. నాకు తేజాబాబు మాత్రమే కాదు, తేజాబాబు పక్కన రాహుల్ బాబు కూడా కనిపించాడు. వాట్? ఇద్దరు కనిపించారా? అంటే రాహుల్ కూడా అక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నారో లేదో తెలియదు గాని మేడం, కానీ కనిపించారు. ఊళ్ళో వాళ్ళు కుట్టిన దెబ్బలకి ముందు పైనున్న మా అమ్మ నాన్నలు కనిపించారు, తర్వాత రాహుల్ బాబు తేజాబాబు కనిపించారు మేడం. వాళ్ళు కొట్టిన దెబ్బలకి నిజంగానే నీ బుర్ర పోయినట్టుంది. ఉన్నారో లేదో తెలియదంటావు, మళ్ళీ కనిపించారంటావు. అవును మేడం, వాళ్ళు కనిపించగానే నేను అలాగే అనుకున్నాను. ఆ దెబ్బలకి మతి భ్రమించి లేని వాళ్ళు ఉన్నట్టుగా కనిపించారు గాని, లేకపోతే ఇద్దరు బాబులు ఆ టైంలో గోదావరి గట్టున ఏం చేస్తుంటారు చెప్పండి. కానీ మేడం, మీరు చాలా గ్రేట్ అండి. మీరు సూపర్ అంతే. అరే, నాకు భ్రమలో కనిపించింది కూడా మీరు ఖచ్చితంగా చెప్పారంటే మీరు గ్రేట్ మేడం. షట్ అప్ యు ఇడియట్. ఇప్పుడు నేనేమన్నానని? వారిని పొగిడినా కూడా తప్పేనా? ఏంటో. వెతకపోయిన అమ్మ వీధిలో దొరికింది. అమ్మా, అమ్మా, అమ్మా! ఏట ఈదులు ఆ కేకలు? ఇది చూసావనుకో, కేకలు కాదు, నువ్వు కెవ్వు కేక అంటావు. ఇందాకే దాన్ని అన్ని మాటలన్నా ఇంత బరి తెగించింది. మరే చూడు, రోజు రోజుకి ఎంత దగ్గరైపోతుందో. నువ్వు ఏ ప్లాన్ వేసుకుని దాన్ని బయటకు పంపావో మొత్తం రివర్స్ అవుతుందమ్మా. నువ్వేమో అది ఊరు వదిలి వెళ్ళిపోతుంది అనుకున్నావు, కానీ పరిస్థితి అలా లేదమ్మా. ఆ పట్నం బాబుని పెళ్లి చేసుకుని ఈ ఊరికే పెద్దింటి కోడలయ్యేలాగా ఉంది. ఏదో ఒకటి చేసి అది తిరిగి ఇంటికొచ్చేలా చెయ్యమ్మా. అంటే ఏంటే? ఇప్పుడు నేను దాని కాలు పట్టుకుని బతి మళ్ళీ తీసుకురమ్మంటావా? అప్పుడు అది ఇంటికొచ్చాక మనం దాని కింద పనులం అవుతాం. తేకపోయినా జరగబోయేది ఇదే. గొప్పింటి కోడలే అది ఎక్కడో ఉంటుంది, మనం ఇక్కడే దాని కాళ్ళ దగ్గర పడుండాలి. పైగా
ఇంట్లో పనులు చేయడం నా వల్ల కాదమ్మా. నువ్వు ఇలా పంతానికి పోయావనుకో నా కాళ్ళు చేతులు పూర్తిగా పర్మనెంట్ గా పడిపోయేలా ఉన్నాయి. ఏదో ఒకటి చేసి అది ఇంటికొచ్చేలా చెయ్యమ్మా. సేత్తానే, ఖచ్చితంగా ఏదో ఒకటి సేత్తాను. తాతయ్య, సరస్సు నేను తీసుకెళ్తాను, చిన్ని తీసుకొని మీరు రండి. అలాగే